బ్యాచులర్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ లో యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్. సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. వాణిశ్రీ గారు మామూలుగా ఒక వెలిగారు కదా, గ్యాప్ ఎందుకు వచ్చిందంటారు కెరీర్ లో? సెకండ్ ఇన్నింగ్స్ మళ్ళీ చిరంజీవి గారితో వాళ్ళతో చేయడానికి సెకండ్ ఇన్నింగ్స్ కి మొదటి ఇన్నింగ్స్ గ్యాప్ రావటం. ఇప్పుడు ఏమైందంటే ఆవిడ రోజు షూటింగ్కి వెళ్ళటం రావటం, షూటింగ్కి వెళ్ళటం, వాళ్ళ మదరు ఉండేది పక్కన, షూటింగ్కి వాళ్ళ మదరు వస్తూ ఉండేది. బట్ డబ్బులు ఎంత వస్తున్నాయి ఏమిటి, అసలు డబ్బులు లెక్కలేంటి, ఎవరి దగ్గర నుంచి ఎంత కలెక్ట్ చేస్తున్నారు అనేటటువంటిది ఆ లెక్కలన్నీ వాళ్ళ బావగారు చూసేవాళ్ళు. వాళ్ళ బావగారు అక్క వాళ్ళు చూసుకునేవాళ్ళు. చూసుకునే సమయంలో తర్వాత ఫైన్ మార్నింగ్ చూసేసరికి ప్రాపర్టీస్ అని వాళ్ళ పేరున ఉన్నాయి, పేరున ఉన్నాయి. పేరున ఉండేసరికి పెద్ద డిస్ప్యూట్ వాళ్ళ మధ్య. డిస్ప్యూట్ అయితే అసలు వెతికి చూసేసరికి అసలు ఎంత వచ్చింది, ఎంత వెళ్ళింది, ఏమిటి అని చూసేసరికి అంత ఇది కనిపిస్తూ ఉంది, అంతా వాళ్ళ పేరున ఉంది. అప్పుడు కళ్ళు తెరిచి చూసి అప్పుడు కోర్టుకి ఎక్కితే, కోర్టు వరకు వెళ్ళింది ఇష్యూ. కోర్టుకి ఎక్కితే ఆపోజిట్ లాయర్ అడిగాడు, అసలు మీరే వాణిశ్రీ అనేటువంటి రుజువేంటి అని అడిగాడు. అనేసరికి దిమ్మ తిరిగిపోయింది ఈవిడికి. నేనే వాణిశ్రీని, నేను నటించి సంపాదించినటువంటి డబ్బులు అని ఈవిడ ప్రూవ్ చేసుకోవటం సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది. అంతగా ఎమడా అమ్మాయికి మూడు అనే సినిమాలు యాక్ట్ చేసిన తర్వాత ఈ ప్రూఫ్ తీసుకెళ్ళి అక్కడ కోర్టులో ప్రజెంట్ చేసింది. అగ్రిమెంట్స్ అప్పుడు కొన్ని అగ్రిమెంట్స్ ఉండేవి కాదు కదా, అండర్స్టాండింగ్ మీద చేసేవాళ్ళు. అప్పుడు అగ్రిమెంట్స్ అన్ని రాసుకుని వాణిశ్రీని సంతకం చేసి ఆ అగ్రిమెంట్స్ అన్ని కోర్టుకి సబ్మిట్ చేస్తే అప్పుడు ఇదయింది. అలాగే స్టాలిన్ గారు కూడా ఒక ఇష్యూలో ఈవిడికి హెల్ప్ చేశారు. సీఎం అయిన తర్వాత ఈవిడ ఒక స్థలం అంతా ఆక్యుపై చేసేసి ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టించి, సో ఈవిడ బిగినింగ్లో చాలా కష్టపడింది, సంపాదించేప్పుడు హ్యాపీగా ఉంది. సంపాదన చూసుకున్న తర్వాత మళ్ళీ కష్టాలు మొదలయ్యాయి. సో ఆ స్టాలిన్ గారు సీఎం అయిన తర్వాత మళ్ళా ఆయన ఇనిషియేటివ్ తీసుకుని ఆ ప్లేసు వాళ్ళని ఇది చేసి భయపెట్టి తీసి మళ్ళీ ఆవిడకి అప్పచెప్పినటువంటి సమస్యలు. సో ఇదంతా ఉంటుండగా సో కొడుకు మ్యారేజీ, కొడుకు చనిపోవటం, అప్పుడు మళ్ళా కష్టాలు. కొడుకు డాక్టర్ అనుకుంటా కదా, అందరూ డాక్టర్స్ అయ్యాయి. సో కొడుకు చనిపోవటం అదొక విషాదం. అప్పుడు కాంట్రవర్సీ అయినట్టుంది, కొడుకు సూసైడ్ అని అన్నారు. బట్ వాళ్ళు సూసైడ్ అని చెప్పరు కదా, ఏదో కంప్లైంట్ వచ్చింది, చనిపోయాడు, అది ఇది అని అంటారు. తర్వాత ఆవిడ చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి తర్వాత హీరోయిన్గా ఉండేటప్పుడు డైట్ గీట్ మెయింటైన్ చేసేది. తర్వాత ఆ గ్యాప్ వచ్చేసరికి ఇక డైట్ ఏం మెయింటైన్ చేస్తారు, అప్పుడైనా తినాలి కదా అని తినేది. తర్వాత ఒబెసిటీ వచ్చేసింది. సో ఆవిడ యాక్ట్ చేసేటప్పుడు సినిమాల కెరీర్ వరకు ఆవిడ హ్యాపీగా ఉంది. అంతకుముందు కెరీరు డౌన్ టు ఎర్త్ క్యారెక్టర్స్, చిన్న క్యారెక్టర్స్ వేసి వాళ్ళని వెళ్ళి బతిమలాడి ప్రొడ్యూస్ దగ్గర, డైరెక్టర్స్ దగ్గర అప్పుడు కష్టాలు పడింది. సో మధ్యన ప్రేమనగర్ ఈ సినిమాలన్నీ చేసేటప్పుడు చాలా హ్యాపీగా ఉంది. తర్వాత పెళ్ళైన తర్వాత కూడా కష్టాలు, ఆ ఆస్తులు కష్టాలు, కోర్టుకి ఎక్కటం, ఈ విధంగా సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మళ్ళీ ఆ ఆస్తులు రికవర్ చేసుకోవటానికి కష్టాలు. సో ఆ స్టాలిన్ గారు అది ఇప్పించకపోతే చాలా కోట్లు విలువ చేసేటటువంటి ప్లేస్ అది. విజయ నిర్మల్ గారికి ఈవిడికి పడకపోవటానికి కారణం, కృష్ణ గారు ఈవిడిని చక్కగా పలకరించకపోవటానికి కారణం ఏంటంటే, కృష్ణ గారు దేవదాస్ సినిమా తీస్తున్నాడు, విజయ నిర్మల్ డైరెక్టర్. సో విజయ నిర్మల్ కూడా ఒక హీరోయినే కదా. సో హీరోయిన్కి అంటే ఇప్పుడు శ్రీదేవికి జయప్రద ఎట్టాగా ఎడమొహం పెడమొహం వచ్చి కూర్చుంటారో అలాగా ఆ హీరోయిన్ల మీద ఉండేటటువంటి కొంచెం ఆ కాంపిటేటివ్ స్పిరిట్ అనండి, ఈగో అనండి, ఏదైనా సరే అది ఉంటుంది. తర్వాత విజయ నిర్మల చాలా కరోడా, ఎవరైనా సరే భయపడతారు విజయ నిర్మల దగ్గర. సో
మరి ఆవిడ ఈ దేవదాస్ డైరెక్ట్ చేస్తుంది. దేవదాస్ ఈజ్ అ రికార్డ్. సావిత్రి గారికి, నాగేశ్వరరావు గారికి పెద్ద రికార్డ్ ఆ సినిమా. అవును. ఆ సినిమా తీయటం ఏంటి, ఆ దేవదాసు సినిమా అద్భుతమైన సినిమా. నాగేశ్వర గారు చాలా కష్టపడి చేశారు. సావిత్రి, లలిత అటువంటి క్యారెక్టర్స్ ఆ సినిమా వీళ్ళు తీయటం ఏంటి అని అక్కడక్కడ ఈవిడ మాట్లాడేదంట. సో అది వీళ్ళ నోటీస్కి వచ్చింది. ఆ నోటీస్కి రావటం అదొక కారణం. వాళ్ళ మధ్యన పొరపచ్చాలు